ఎంత డైట్‌లో ఉన్న మైల్డ్ స్వీట్‌తో అయినా చీజ్ కేక్‌ని ఎవ్వరైనా తినటానికి ఇష్టపడతారు. అలాంటి కేక్‌ని ఎటువంటి షుగర్, మైదా ఇలాంటివేవి వాడకుండా బేకింగ్ చేసే ప్రాసెసే లేకుండా చాలా సింపుల్‌గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేలాగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈరోజు మన కిచెన్‌లో గాజర్ హల్వాతో సందేశ్ చీజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చీజ్ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చీజ్ కేక్ ప్రిపేర్ చేయడానికి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి నెయ్యి వాడటం ఇష్టం లేకపోతే కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల క్యారెట్ తురుమును యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్పుతైనా మెజర్ చేసుకోండి. కాకపోతే అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. క్యారెట్ తురుమును అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయి క్యారెట్ తురుము బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనము కేక్ పైకి చీజ్ క్రీమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్‌లోకి 1/4 కప్పు కాజుని 1 అవర్ పాటు నానబెట్టుకొని వాటర్ ఏమీ లేకుండా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సోయా పన్నీర్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్‌తో ప్రిపేర్ చేసిన పన్నీర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సోయా మిల్క్‌తో ప్రిపేర్ చేసిన ఈ పన్నీరు ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనిక్కడ సోయా పన్నీర్ తీసుకున్నాను. అలాగే ఇందులోకి 2 ఇలాచీ యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కోసం నేనిక్కడ 1/4 కప్పు వరకు హనీని యూజ్ చేస్తున్నాను. మీరు హనీ ఇష్టం లేకపోతే బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్‌తో క్లోజ్ చేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. క్యారెట్ తురుము ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత చూడండి, మనం గరిటెతో ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి. ఇలా బాగా పచ్చివాసన పోయి బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత 2 కప్పుల క్యారెట్ తురుముకు ఎగ్జాక్ట్‌గా ఒక 5 డేట్స్‌ని యాడ్ చేసుకోండి. ఇలా డేట్స్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని డేట్స్ బాగా మెత్తబడి అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి. మంట పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. డేట్స్ ఇలా పూర్తిగా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ పౌడర్ ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ క్యారెట్ హల్వాలో బాగా కలిసిపోయేలాగా మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు మనము ఏ బౌల్‌లో అయితే కేక్‌ని సెట్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్‌లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ హల్వా మొత్తాన్ని కూడా ఇలా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము గరిటెతో కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంతా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ హల్వాని ముందు ఒక లేయర్ లాగా నీట్‌గా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, పన్నీర్, హనీ ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇంకొక లేయర్ లాగా ఫార్మ్ చేసుకోవాలి. అయితే గట్టిగా ప్రెస్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లు కాస్త ఒక స్పూన్ తీసుకొని ఇలా కాస్త అదుముతూ ఒక లేయర్ లాగా ఫార్మ్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. సో, ఇలా అంతా ఒక లేయర్ లాగా సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్‌తో క్లోజ్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి సెట్ అవ్వనివ్వండి. అయితే ఈ కేక్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. మన కేక్ అనేది ఈజీగా సెట్ అయిపోయింది. అయితే డీమోల్డ్ డైరెక్ట్‌గా చేయకుండా ఫస్ట్ ఒక చాక్ తీసుకొని సైడ్స్ అనేవి కూడా ఒకసారి స్క్రాచ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. కేక్ పైన ఒక ప్లేట్ పెట్టేసి జస్ట్ బౌల్ అలా ఫ్లిప్ చేస్తే కేక్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ కేక్‌ని ఏ ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్‌గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా క్యారెట్ హల్వాని పైన ఇలా ఒక లేయర్ లాగా ఫార్మ్ చేసుకోండి. ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా బాదం, అలాగే పిస్తా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సన్నగా తరిగి పెట్టుకున్న బాదాన్ని సర్వ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా రోజ్ పెటల్స్‌ని కూడా గార్నిష్ చేశాను. సర్వింగ్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. సింపుల్‌గా ఎటువంటి పంచదార, మైదా వాడకుండా హెల్తీ వేలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు. అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియెంట్సే వాడాను. గాజర్ హల్వా, సందేశ్ చీజ్ కేక్‌ని కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే కొద్దిగా హనీతో గార్నిష్ చేసుకోండి. ఇంకా యమ్మీ యమ్మీగా ఉంటుంది. మీరు
తప్పకుండా ట్రై చేయండి. ఎంత చీజీగా ఉందో చూడండి. కట్ చేస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత యమ్మీగా ఉంటుందో కేక్ అనేది. ఎక్కువ శ్రమ లేకుండా, బేక్ చేసే పని లేకుండా చాలా సింపుల్‌గా మైదా, పంచదార వాడకుండా ప్రిపేర్ చేసిన ఈ చీజ్ కేక్ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీకెలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.